నమస్తే, వెల్కమ్ టు మనం టీవీ. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు సీనియర్ ఫిజియోథెరపిస్ట్ అలాగే మాస్టర్స్ ఇన్ కైరో ప్రాక్టీస్ డాక్టర్ భరత్ గారు. సార్ తో మాట్లాడదాం. హలో సార్, నమస్తే. నమస్తే అండి. ఎలా ఉన్నారు? యా గుడ్ అండి. మీరు ఎలా ఉన్నారు? చాలా బాగున్నాను. అయితే చాలా మంది జనాలకి ఫిజియోథెరపీ అంటే ఏంటి, కైరో ప్రాక్టీస్ అంటే ఏంటి, డిఫరెన్స్ ఏంటి తెలియక చాలా మంది ఇదవుతూ ఉంటారు. ఫస్ట్ ఫిజియోథెరపీ అంటే ఏంటి, కైరో ప్రాక్టీస్ అంటే ఏంటి? యా అండి, గుడ్ క్వశ్చన్. యాక్చువల్గా చాలా మందికి దీని గురించి చాలా డౌట్స్ ఉంటాయి. ఫిజియోథెరపీ అంటే ఏంటి, కైరోప్రాక్టిక్ అంటే ఈ రెండింటి మధ్యలో తేడా ఏంటి, ఎవరు ఫిజియోథెరపీకి వెళ్ళాలి, ఎవరు కైరోప్రాక్టిక్కి వెళ్ళాలి, ఫిజియోథెరపీ పర్టికులర్ కంప్లైంట్ లో వాళ్ళకున్న ప్రాబ్లమ్ లో ఫిజియోథెరపీ న్యాయం చేయగలుగుతుందా, కైరోప్రాక్టిక్ న్యాయం చేయగలుగుతుందా అనే డౌట్స్ చాలా మందిలో ఉంటాయి అన్నట్టు. సో జనరల్ గా మనం సింపుల్ గా ఫిజియోథెరపీ అంటే ఏంటి, కైరోప్రాక్టిక్ అంటే ఏంటి సింపుల్ గా మాట్లాడుతున్నాం. ఫిజియోథెరపీ అంటే ఇది ఒక ఫిజికల్ టెక్నిక్స్ తో యూజ్ చేసేదాన్ని ఫిజియోథెరపీ అని అంటాం జనరల్ గా. నాన్ ఇన్వాసివ్, డ్రగ్ ఫ్రీ మెథడ్ అండ్ నాన్ సర్జికల్ మెథడ్. సేమ్ కైరోప్రాక్టిక్ కూడా అలాగే నాన్ ఇన్వాసివ్, డ్రగ్ ఫ్రీ మెథడ్స్ అండ్ నాన్ సర్జికల్ థెరపీ, రెండు కూడా సేమ్ టెక్నిక్స్ ఉంటాయి. కాకపోతే దీంట్లో ఫిజియోథెరపీలో మళ్ళీ మనకి 2గా డివైడ్ చేయొచ్చు, ఎలక్ట్రోథెరపీ అండ్ ఎక్సర్సైజ్ థెరపీ. సో ఎలక్ట్రోథెరపీలో చాలా రకాల మిషనరీస్, ఎక్విప్మెంట్స్ యూజ్ చేసి వాళ్ళకున్న కంప్లైంట్స్ ని కానీ, అవస్థల్ని కానీ, ఇమ్మొబిలిటీ స్టేట్స్ ని కానీ వాటిని మనమని క్లియర్ చేయొచ్చు. అండ్ సేమ్ టైం ఎక్సర్సైజ్ థెరపీ కూడా వాళ్ళ యొక్క కంప్లైంట్ ఏదైతే ఉంటుందో వాటి యొక్క ఇనబిలిటీ స్టేట్ ని మనం పెంచడం కానీ, మొబిలిటీని ఇంప్రూవ్ చేయడం కానీ, వాళ్ళ యొక్క ఫంక్షనింగ్ ఇంప్రూవ్ చేయడం కానీ మనం ఫిజియోథెరపీలో చేయడానికి ఉంటుంది. కైరోప్రాక్టిక్ కూడా సేమ్ అంటే. సో ఎవరు ఫిజియోథెరపీకి వెళ్ళాలి, ఎవరు కైరోప్రాక్టిక్ వెళ్ళాలి అని అంటే జనరల్ గా ఫిజియోథెరపీలో చాలా కంప్లైంట్స్ చూస్తాం. చాలా పెద్ద సబ్జెక్ట్ ఫిజియోథెరపీ అని. సో ఎలాంటి కంప్లైంట్స్ చూస్తాము అని అంటే జనరల్ గా జాయింట్ పెయిన్స్ కానీ, స్పైనల్ ఇష్యూస్ కానీ, డిస్క్ ప్రాబ్లమ్స్ కానీ, స్పాండిలైటిస్ కానీ, లేదా పోస్ట్ స్ట్రోక్ రిహాబిలిటేషన్ లైక్ పారాలసిస్ అట్లా వచ్చేసి కాళ్ళు చేతులు పడిపోవడం కానీ, అట్లాంటి వాళ్ళలో స్ట్రోక్ రిహాబిలిటేషన్, పోస్ట్ స్ట్రోక్ రిహాబిలిటేషన్ వాళ్ళని మొబిలిటీలోకి తీసుకురావడం, ఇది కానీ పీడియాట్రిక్ పిల్లలకు సంబంధించి పీడియాట్రిక్ లైక్ పోలియో, సిపి అట్లాంటి కేసెస్ ఉంటాయి, వాళ్ళకు కూడా ఫిజియోథెరపీ చాలా హెల్ప్ చేస్తూ ఉంటుంది. అండ్ ఇవి కాకుండా జీరియాట్రిక్ పేషెంట్స్ లైక్ ఓల్డ్ ఏజ్ కేర్, ముసలి వాళ్ళు ఇంట్లో ఎవరైతే అమ్మమ్మలు, తాతమ్మలు ఎవరైతే ఉంటారో వాళ్ళకి కూడా ఫిజియోథెరపీ చాలా వరకు హెల్ప్ చేస్తుంది. ఎందుకంటే వాళ్ళకు ఏజ్ తర్వాత వాళ్ళు కంప్లీట్గా బెడ్ రిడెన్ అయిపోతూ ఉంటారు, మూవ్మెంట్ తక్కువగా ఉంటుంది, మొబిలిటీ ఉండదు. సో వాళ్ళల్లో కూడా ఆ పర్టికులర్ దీని నుంచి వెళ్ళి మనము మొబిలిటీలోకి తీసుకురావడానికి ఫిజియోథెరపీ చాలా హెల్ప్ చేస్తూ ఉంటుంది అన్నట్టు. సో ఇట్లా చాలా రకాలుగా ఫిజియోథెరపీ చాలా కంప్లైంట్స్లలో చాలా వరకు హెల్ప్ చేస్తూ ఉంటుంది. అండ్ కైరోప్రాక్టిక్ దేంట్లో హెల్ప్ చేస్తుంది అని అంటే కైరోప్రాక్టిక్ పర్టికులర్గా స్పైనల్ కండిషన్స్ మీద, బోన్ అండ్ జాయింట్ మీద, డిస్క్ ఇష్యూస్ మీద, షయాటికా ప్రాబ్లమ్స్కి కానీ, అలాగే పోస్చరల్ ప్రాబ్లమ్స్ కానీ, ఏదైనా కొంచెం అటు ఇటుగా పోస్చర్స్ ఉన్నా కూడా కొందరు వస్తారు మా దగ్గరికి. జనరల్గా షోల్డర్ ఒకటి ఎలివేట్ ఉండి ఒకటి డ్రాప్ ఉంటుంది, లేదా పెల్విస్ ఒకటి ఎలివేట్ ఉండి ఒకటి డ్రాప్ ఉంటా ఉంటుంది, లేదా హెడ్ స్లైట్గా ఇలా టిల్ట్ అవుతా ఉంటుంది, లేకపోతే పోస్చర్ ఇలా కైఫోటిక్ పోస్చర్, స్పైన్ అంతా హంచ్ బ్యాక్ వచ్చేసి ఉంటుంది, లేదా ఫార్వర్డ్ హెడ్ పోస్చర్ ఇలా ముందుకి హెడ్ అంతా ముందుకు వచ్చేసి ఫార్వర్డ్ హెడ్ పోస్చర్ ఉంటుంది. ఇలాంటి పోస్చర్స్ మనము కైరోప్రాక్టిక్ లో కరెక్ట్ చేయడానికి ఉంటుంది. అయితే జనరల్ గా ఫిజియోథెరపీ అనేది అప్పటి నుంచి ఉన్న కానీ కైరో అనేది ఈ మధ్య కాలంలో అట్లీస్ట్ ఇది ఒక 3-4 years నుంచి అవునండి. అంటే రెండిట్లో ఏది సేఫెస్ట్ అంటారు? అండి, కొన్ని కంప్లైంట్స్ కి కైరోప్రాక్టిక్ మాత్రమే న్యాయం చేయగలుగుతుంది. కొన్ని కంప్లైంట్స్ కి ఫిజియోథెరపీ చేయగలుగుతుంది. ఒకప్పుడు మేము కైరో చేయక ముందు కూడా మేము ప్యూర్లీ ఫిజియోథెరపీ ప్రాక్టీస్ చేసేది. సో అప్పుడు ఏంటి అని అంటే లైక్ కొన్ని కంప్లైంట్స్ ఉంటాయి, డిస్క్ ఇష్యూస్ కానీ, బేసిక్ మెకానికల్ పెయిన్స్ ఏవైతే ఉంటాయో వాటిని మేము ఫిజియోథెరపీలో మాక్సిమం క్లియర్ చేయగలుగుతాం. అంతకు మించి ఇంకా డెప్త్కి మేము పోలేము. ఫిజియోథెరపీలో మాకు అంతకు మించి సబ్జెక్ట్ లేకుండా యాక్చువల్లీ. అవి ఎలాంటి కంప్లైంట్స్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ డిస్క్ ఇష్యూస్ అందరికీ తెలుసు. సో వాటిని మనము ఫిజియోథెరపీలో క్లియర్ చేయగలుగుతాం. కాకపోతే ఇక్కడ ఏంటి అని అంటే ఎగ్జాంపుల్ చూపిస్తాను నేను. ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఒక స్పైనల్ బోన్స్ ఉన్నాయి అనుకోండి, వీటి మధ్యలో ఇవన్నీ డిస్క్లు ఉంటాయి, ఓకేనండి. సో ఈ డిస్క్ ఇష్యూస్ ని మనం ఫిజియోథెరపీలో ఒకప్పుడు కరెక్ట్ చేసేది మేము. కానీ ఇక్కడ కరెక్ట్ చేయని ప్రాబ్లమ్స్ ఏంటి అని అంటే ఇక్కడ ఓన్లీ డిస్క్ ఇష్యూస్ కాకుండా వెన్నుపూసలు ఇలా రొటేట్ అయి ఉంటాయి, ఇలా తిరిగి ఉంటాయి. ఇక్కడ చూడొచ్చు, వెన్నుపూసలు ఇవన్నీ ఇలా తిరిగి ఉంటాయి. ఇలా తిరుగున్న వెన్నుపూసల్ని మనం కైరోతో పాటు వీటిని కరెక్ట్ చేయొచ్చు. అవి ఎక్కడి నుంచి ఎక్కడి వరకు తిరిగి ఉన్నాయి, కంప్రెషన్స్ ఎక్కడెక్కడ ఉన్నాయి, ఎక్కడెక్కడ రొటేషన్స్ జరుగుతూ ఉన్నాయి, వీటిని మేము బై హ్యాండ్స్ తోటి, మా ఫింగర్ టిప్స్ తోటి వాటిని పాల్పేట్ చేసి అవి ఎక్కడెక్కడ రొటేషన్ జరిగినాయి ఏంటి అనేది మేము కైరోప్రాక్టిక్.
సో వాటిని మేము పాల్పేట్ చేసుకొని వాటిని కరెక్ట్ చేయడమే ఈ కైరోప్రాక్టిక్ ట్రీట్మెంట్. ఇది ఫిజియోలో లేదు ఇంతకుముందు. ఈ వెన్నుపూసల మిస్అలైన్మెంట్ ఏదైతే ఉంటుందో ఇది ఫిజియోలో కరెక్ట్ చేసే వాళ్ళం కాదు. వాటి వల్ల డెవలప్ అయిన డిస్క్ ని మేము క్లియర్ చేసి పంపించేది, ఆ డిస్క్ ప్రెషర్ ని మేము రిలీజ్ చేసి పంపించేది. కానీ ఈ వెన్నుపూసలు ఏవైతే రొటేషనల్ ప్రాబ్లమ్స్ జరుగుతూ ఉన్నాయో, టిల్స్ ఏవైతే జరుగుతూ ఉన్నాయో, ఇవి ఫిజియోలో ఒకప్పుడు లేదు. ఈ అడ్వాన్స్డ్ మెథడే కైరోప్రాక్టిక్. అయితే జనరల్ గా ఈ ఏజ్ వాళ్ళకి ఇది అన్నట్టు ఏదన్నా ఉందా? ఇప్పుడు కైరో ఫిజియో రెండు చూస్తున్నాం కదా, ఈ ఏజ్ వాళ్ళు ఇది తీసుకోవాలి, ఈ ఏజ్ వాళ్ళు ఇది చూస్ చేసుకుంటే బెటర్ అన్నట్టు ఏదైనా? యా అండి. అయితే ఏజ్ అనేది జనరల్ గా ఫిజియోథెరపీలో కంప్లైంట్ ని బట్టి చేస్తూ ఉంటాం. దానికి ఏజ్ తో సంబంధం లేదు. పిల్లలకు ఉంటుంది, వాళ్ళ కంప్లైంట్స్ ని బట్టి పిల్లలకు ఉంటుంది, పెద్దలకు ఉంటుంది, అడల్ట్స్ కి ఉంటుంది. వాళ్ళ కంప్లైంట్స్ ని బట్టి ఫిజియో అందరికి వాళ్ళ ప్రాబ్లమ్ ని బట్టి ట్రీట్మెంట్ ఉంటుంది. బట్ కైరోప్రాక్టిక్ అలా కాదండి. కైరోప్రాక్టిక్ ఏంటి అని అంటే బిలో 17 years వాళ్ళకి చేయకూడదు కైరోలో, అండ్ అబౌవ్ 70 years వాళ్ళకి చేయకూడదు. 65-70 ప్లస్ ఉన్న వాళ్ళకి చేయకూడదు. ఎందుకు చేయకూడదు అంటే రీజన్ జనరల్ గా బిలో 17 ఉన్న వాళ్ళకి వీళ్ళకి బోన్ కంప్లీట్ గా ఫామ్ అవ్వదు, బోన్ గ్రోత్ పూర్తిగా ఉండదు. సో వీళ్ళ స్ట్రక్చర్ కంప్లీట్ గా ఫామ్ అవ్వదు పూర్తిగా. అప్పటికి 17, 18, 20 ఆ డ్యూరేషన్ లో మనకి బోన్ కంప్లీట్ గా గ్రోత్ అవుతుంది. ఆ తర్వాత మనం చేయడానికి ఉంటుంది. అండ్ అబోవ్ 65+70 ఉన్న వాళ్ళకి ఎందుకు చేయకూడదు అని అంటే వీళ్ళ డెన్సిటీ తగ్గిపోతుంది, వీళ్ళ బోన్ గ్రోత్ అనేది తగ్గిపోతూ వస్తుంది. సో అంత బలంగా ఉండదు వీళ్ళ బోన్. టెక్నిక్స్ చేస్తూ ఉన్నప్పుడు మైల్డ్ ప్రెషర్ పడి కొన్ని కేసెస్ బేర్ చేయలేక బోన్ విరిగే ఛాన్సెస్ కూడా ఉంటాయి అన్నట్టు. సో ఇది కంప్లీట్లీ కాంట్రా ఇండికేటెడ్. అబోవ్ 70 కంప్లీట్లీ కాంట్రా ఇండికేటెడ్, అసలు చేయకూడదు. మా దగ్గరికి ఎవరైనా పేషెంట్స్ వస్తూ ఉంటారు, జనరల్లీ 70, 65, 70 ప్లస్ ఉన్న పేషెంట్స్ వస్తూ ఉంటారు. మేము కైరోప్రాక్టిక్ చేస్తూ ఉంటాము. కాకపోతే బయట చేస్తారండి, బయట చేస్తారు. చాలా మంది తెలియక, సబ్జెక్ట్ తెలియక చేస్తూ ఉంటారు. అది కరెక్ట్ కాదు. జనరల్ గా మా దగ్గరకు వస్తే చాలా మంది వస్తూ ఉంటారు, లేదమ్మా మీ ఏజ్ కి మీకున్న ఈ కంప్లైంట్స్ కి మీ బోన్ డెన్సిటీ చాలా తక్కువగా ఉంది, మేము చేయకూడదు. కైరో పెద్దగా ఐడియా లేదు, కానీ ఫిజియోలో అయితే జనరల్ గా 70+ వాళ్ళకి ఏదైనా వస్తే ప్రాబ్లమ్స్ చేస్తారా? చేస్తాం అంటే ఎందుకంటే ప్రెజర్స్ ఇచ్చి అన్ని చేయాల్సి వస్తుంది కదా, ఏదన్నా ఏం ప్రాబ్లం అవుతుంది చెప్తాను. దానికి నేను క్లియర్ ఎగ్జాంపుల్ ఒకటి ఇస్తాను. ఫిజియో అంటే జనరల్ గా మనము ఫిజియోలో మేము ఫస్ట్ ఏం చూస్తాము అని అంటే మజిల్ ని చూస్తాం. మూవ్మెంట్ ఎంతవరకు ఉంది, ఆ కండ ఎంతవరకు మూవ్ చేయగలుగుతా ఉంది, ఎంతవరకు కదలగలుగుతా ఉంది, పర్టికులర్ పొజిషన్ లింబ్ కానీ, హ్యాండ్ కానీ, లెగ్ కానీ ఏదైనా ఎంతవరకు కదులుతా ఉంది, దాంట్లో యొక్క మజిల్ పవర్ ఎంత ఉంది అనేది చెక్ చేసి మేము ఇక్కడ ఓన్లీ మజిల్ మీదనే వర్కౌట్ చేస్తాం ఫిజియోథెరపీలో. బట్ కైరోప్రాక్టిక్ లో అలాగా ఇది డైరెక్ట్ బోన్ మీద ఇంప్లిమెంట్ చేస్తాం. బోన్ మీద కానీ, జాయింట్ మీద కానీ డైరెక్ట్ గా ఇంప్లిమెంట్ చేస్తాం. సో ఇక్కడ ఫిజియోలో మనము మజిల్ మీద ట్రీట్మెంట్ చేస్తా ఉన్నాం కాబట్టి ఎలాంటి కాంట్రా ఇండికేషన్స్ ఉండవు మోస్ట్లీ. అయితే జనరల్ గా ఏది సేఫెస్ట్ అంటారు, ఫిజియోనా కైరోనా, లేదా వాళ్ళకున్న ప్రాబ్లమ్ ని బట్టి? వాళ్ళకున్న ప్రాబ్లమ్ ని బట్టి రెండు సేఫే. ప్రాపర్ డయాగ్నోసిస్ తో, ప్రాపర్ ట్రీట్మెంట్ టెక్నిక్స్ తోటి ఇంప్లిమెంట్ చేస్తే కనుక రెండు సేఫ్. డయాగ్నోసిస్ ఇంపార్టెంట్ ఫస్ట్. అయితే జనరల్ గా మన దగ్గర సర్వీసెస్ ఏమేమి ఉంటాయంటారు? సో మన దగ్గర సర్వీస్ వచ్చేసి ఫిజియోథెరపీ ఉంటుందండి, కైరోప్రాక్టిక్ ఉంటుంది, ఆస్టియోపతి ట్రీట్మెంట్స్ ఉంటాయి, అండ్ అలాగే కప్పింగ్ థెరపీ, డ్రై నీడ్లింగ్ థెరపీ, మాన్యువల్ థెరపీ, FDM థెరపీ అని చెప్పేసి ఇన్ని రకాల ట్రీట్మెంట్స్ మన దగ్గర, కైనెషియా టేపింగ్ అని ఇన్ని రకాల ట్రీట్మెంట్స్ అనేటివి మన దగ్గర ఉంటాయి. అన్ని టెక్నిక్స్ నాన్ సర్జికల్, నాన్ ఇన్వాసివ్ అండ్ డ్రగ్ ఫ్రీ టెక్నిక్స్ ఇవన్నీ. జనరల్ గా అయితే కైరో ఫిజియోథెరపీ ఎక్కువగా. యా అండి, అవును. రైట్ అండి, థ్యాంక్ యూ అండి.